హాయ్ హలో ఎవ్రీవన్. ఈ టెంపుల్ వచ్చి కేరళలోనండి. మేమైతే వెళ్ళామన్నమాట. నేను ఇది వీడియో ఎప్పుడుదో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అయితే నోటిఫికేషన్ వస్తాయి. ఇంక ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి రీజన్ అంటే ఇప్పుడు బాగా ఎక్కువ చేస్తున్నారు. ఈ టెంపుల్ అయితే కాలభైరవ టెంపుల్ అండి. కేరళలోని చాలా ఫేమస్ అనమాట. ఇంకా నైట్ టైంలో అక్కడ దీపాలు పెట్టడానికి అయితే రెడీ చేశారు. దీపం కూడా పెట్టేశారు. నేను వీడియో తీశాను కానీ కొన్ని వీడియో స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల వీడియోస్ డిలీట్ చేస్తూ ఉండగా నాకు ఈ వీడియో దొరికిందనమాట. నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, చేయలేదు. చూసారు కదా, కాలభైరవ టెంపుల్ చాలా ఫేమస్ అంటండి ఇక్కడ. మరి నాకైతే తెలియదు, నేను ఫస్ట్ టైమే వెళ్ళాను కేరళ వెళ్ళేప్పుడు. అసలు మేము వెళ్ళిన టైంకి ఈవినింగ్ టైం కాబట్టి నైట్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఇలా ఉంది, అసలు ఖాళీయే లేదనమాట. కానీ ఎక్కడ చూసినా కేరళ వాళ్ళే, మొత్తం వైట్ శారీస్ మొత్తం అంతా కేరళ వాళ్ళే అనమాట. తెలుగు లాంగ్వేజ్ ఉండదు అండ్ హిందీ ఇంగ్లీష్ కూడా కాదనమాట. మలయాళం కదా కేరళ వాళ్ళంతా. ఇక్కడైతే పూజకి అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళేటప్పటికి. లోపలైతే వీడియో తీయలేకపోయాను ఎందుకంటే మొబైల్ అలౌడ్ అంటే ముందు మొబైల్ తీసుకోలేదు కానీ బట్ షూట్ చేయొద్దని చెప్పేశారు. ఇది కూడా నేను చూడకుండా షూట్ చేసింది. ఇక్కడ వరకు అయితే పర్వాలేదు, ఓకే. లోపలికి వెళ్ళాం కానీ బట్ ఇక్కడ లోపలికి వెళ్ళిన దగ్గర అయితే సరిగ్గా కనిపించింది. మరి ఎంతవరకు కనిపించిందో చూడాలి ఇంక ఈ వీడియోలోని. ఆ లోపల కొంచెం కొంచెంగా తీశాను. ఆ వీడియో మరి వచ్చిందో లేదో అనేసి అనుకున్నాను. బట్ చూస్తే నార్మల్గానే ఉంది. ఆ విగ్రహాలు అయితే తీయడానికి అవ్వలేదన్నమాట. చాలా బాగుందండి టెంపుల్. ఫేమస్ కూడా అంట. ఇక్కడైతే ఏదో చెప్పారు, సంథింగ్ నాకు అర్థం కాలేదు. మొక్కుకుంటే మంచి జరుగుతుంది కాలభైరవుడికి అని అన్నారు. బట్ ఆ మొక్కుకుండే విధానం కూడా తెలియాలి కదా, ఆ విషయం నాకైతే తెలియదు అనమాట. నేనైతే ఇంక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేద్దామని ఆ రోజు చేశాను కానీ ఆ తర్వాత నేను వేరే వీడియోలు అయ్యి ఉంటే కేరళ అవి అప్లోడ్ చేసి ఇంక ఇది అప్లోడ్ చేయడం మర్చిపోయాను అనమాట. టెంపుల్లోని ఇక్కడ ప్రసాదం కూడా కొంచెం డిఫరెన్స్గానే ఉంది. ప్రసాదం పెట్టారు, అది కేరళ ఫుడ్ అంటే మొత్తం కేరళ ఫుడ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇక్కడ ఎవరిని చూసినా బయట వాళ్ళు అయితే తప్ప కేరళ వాళ్ళు అయితే అందరూ కూడా పంచులు కట్టుకొని అండ్ లేడీస్ అయితే వైట్ శారీస్ కట్టుకొని అది వచ్చారన్నమాట. ఇంకా లోపల తీయడానికి అవ్వలేదు. వచ్చేసి బయట అయితే చాలా దూరం ఉందన్నమాట. ఇక్కడ నేను బోటింగ్ ఈ వీడియో పెట్టాను కదా, అక్కడ బోటింగ్ దగ్గరలో ఈ టెంపుల్ అనమాట. బట్ అక్కడ బోటింగ్ కూడా మనకి నా ఆటోగ్రాఫ్ మూవీ ఉంది కదా, అక్కడ బోటింగ్కి వెళ్ళాం మేము అనమాట. ఆ మూవీ షూట్ చేసిన ప్లేస్లో దగ్గరలోనే ఇది చాలా బాగుంటుందన్నమాట. ఇంక షాపింగ్ అంటారా చాలా ఉంది ఇక్కడ. నేనైతే వీడియో మొత్తం షూట్ చేయలేదు కానీ తీసుకుందాం అనుకుని, కానీ ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో అమ్ముతారంటారు కదా, అలాంటిది ఇక్కడ ఎక్కడో తీసుకొచ్చి అమ్ముతారు. అక్కడ ఎక్కడ సిటీ కాదు, దగ్గరలో ఏమీ లేదు. బట్ టెంపుల్కి వచ్చి ప్రతి ఒక్కరూ టెంపుల్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే కొనుక్కుంటారని ఎక్కడ దొరకలేని ప్లేస్లో అన్నా ఎక్కడైనా టెంపుల్ దగ్గర ఇలా దేవుళ్ళు ఈ బొమ్మలు పిల్లలు కొనుక్కుండి అన్నీ పెడుతూ ఉంటారనమాట. ప్రతి టెంపుల్ దగ్గర కూడా అంతే. ఈ టెంపుల్ దగ్గర కూడా అలాగే పెట్టారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నాకు నచ్చింది అయితే ఈ టెంపుల్ నచ్చింది అండ్ బోటింగ్ చాలా బాగా నచ్చింది అనమాట. బోటింగ్లో నేను వేరే మొబైల్తో వీడియో తీయవలసింది 2-3 ఉన్నా కూడా వీడియో తీయకుండా నేనేమో లైవ్ చేశాను. లైవ్ చేస్తే అక్కడ బోటింగ్ 2 అవర్స్ అయితే ఎంతో బోటింగ్ చేశారు. వీడియో లైవ్ చేస్తే అందులో అక్కడ బోట్లో మ్యూజిక్ పెట్టారు, సాంగ్స్ పెట్టారనమాట. మలయాళం సాంగ్స్ పెట్టారు. ఆ సౌండ్ ఎక్కువ రావడం వల్ల అప్లోడ్ చేసిన తర్వాత కాపీరైట్ పడ్డది. ఇంకా అది డిలీట్ చేయవలసి వచ్చిందనమాట. మ్యూట్లో పెట్టి లైవ్ చేయలేము కదా, మ్యూట్లో పెట్టుకుంటే నేను లైవ్ చేశాను అప్పుడు. ఇంకా అది అప్లోడ్ చేశాక వెంటనే తెలియలేదు, 3-4 డేస్ తర్వాత అనుకుంటాను, 1 వీక్ తర్వాత కాపీరైట్ పడిందనమాట. ఆ తర్వాత ఇంకా అది డిలీట్ చేస్తాను. నేను వీడియో కూడా గుర్తుకు కూడా వీడియో కూడా లేదనమాట. అన్నీ లైవ్లు చేయడం వల్ల గుర్తుకు కూడా వీడియో లేకుండా అయిపోయింది. నాకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.